బర్త్డే ప్రతి ఒక్కరి జీవితంలో చాలా సంతోషకరమైన రోజు ఏంటంటే పుట్టినరోజు. నా పుట్టినరోజు అని ముందుగానే చెప్పుకొని, పుట్టినరోజు అంటే మనం అందరం ఆశించేది ఏంటిది? ఫస్ట్ పెద్దగా చెప్పాలి. పుట్టినరోజు అంటే మనందరికి గుర్తొచ్చేది ఏంటిది? బట్టలు, చాక్లెట్. ఎవరికి బట్టలు, కేక్ కానీ చాక్లెట్లు కానీ? బర్త్డే ఎవరైతే జరుపుకుంటారో వారు మాత్రమే సంతోషంగా ఉంటే సరిపోయిందా? అయితే నాకు వచ్చిన ఆలోచన నేను చెప్తున్నాను మీకు. మంచిది, శ్రేష్టమైనది, దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంటే మన పుట్టినరోజు మనం సంతోషంగా జరుపుకుంటున్నాం కాబట్టి మనతో పాటు ఇంకొంతమందిని సంతోషంగా ఉంచాలి. సంతోషంగా ఉంచడం అంటే మన చుట్టుపక్కల వాళ్ళని, మన ఫ్రెండ్స్ని, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళనే కాకుండా, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది, మన చుట్టుపక్కల వాళ్ళని, మన ఫ్రెండ్స్ని, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళనే కాకుండా వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే, ఇక్కడ నుంచి అయినా సరే మీకు చేతనైతే ప్రయత్నించండి. ఒక 10 మందికైనా ఆహారాన్ని పెట్టండి. మీ పేరు చెప్పి, పేదలైన వారికి, ఇళ్ళ పక్కన వాళ్ళకి కాదు. మనం నర్సాపేట వెళ్తే, లేకపోతే ఏదైనా ఊరు వెళ్తే చూస్తాం, రోడ్ల పక్కన పడి ఉంటారు కొంతమంది, అనాథలుగా ఉంటారు. చిన్న పిల్లలు, వస్త్రాలు ఉండవు. మీకు స్తోమత ఉంటే వస్త్రాలు ఇవ్వచ్చు, లేదా కనీసం 10 మందికైనా మీ పేరు చెప్పి ఆహారం పెట్టండి. మీ పుట్టినరోజైనా ఒకరికి కడుపు నింపండి. సంతోషంగా మీ పేరు చెప్పుకొని తినాలి వాళ్ళు. మరలా చేయి, వచ్చే సంవత్సరం మరలా చేయి. 2-3 సంవత్సరాలు అలా చేస్తే వాళ్ళు నిన్ను గుర్తించి అడుగుతారు, ఏ ఊరమ్మా నీది, ఎక్కడి నుంచి వచ్చావు, నాకు మంచిగా ఆహారం పెడుతున్నావు, ఏది నీ పరిస్థితి అని అడిగినప్పుడు నువ్వు చెప్పు నీ దేవుడి గురించి. కాబట్టి మన దేవుడు మనకు నేర్పించినది ఏంటంటే, ఉన్న దాంట్లోనే పేదలకు ఇవ్వాలి. పేదలకు ఇచ్చిన వారే దేవునికి ఇష్టమైన వారు, యెహోవాకు అర్పించేవారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి పుట్టినరోజులు అందరూ జరుపుకుంటారు, దీంట్లో ఏం గొప్పతనం లేదు. చాలా సంవత్సరాల క్రితం నేను కూడా కేక్ ఉంటే చాలు, వస్త్రాలు ఉంటే చాలు, అందరి ముందు కేక్ కట్ చేస్తే చాలు అనుకున్నా. కానీ దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ పుట్టినరోజు దేవుడు నాకు ఒక సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చాడంటే ఒక 10 మందికైనా నేను ఉపయోగపడాలి. నా ద్వారా దేవుని స్తుతించేటప్పుడు నేను ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి తీసుకొని నన్ను ఆశీర్వదిస్తాడు. కారణం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన కృప. అలాగే మీరు కూడా చేతనైతే పార్సిల్ తీసుకొని పేటకెళ్ళండి, మీ తల్లిదండ్రులు తీసుకొని ఒక 10 మందికి పంచండి. కేకు తగ్గించండి, బట్టల ఖర్చు తగ్గించండి. వాళ్ళ కోసం దేవునికి ఇష్టమైన కార్యాన్ని చేసేవారుగా మనం ఉండాలి. మీరందరూ నాకు ఈ కేక్ తెచ్చినందుకు మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దానికంటే ముందుగా మీ పాస్టర్ గారు సంతోషపడాలి అంటే, మీ దేవుడు సంతోషపడాలి అంటే మీ ద్వారా కొంతమంది ఆశీర్వదించబడాలి, కొంతమంది ఆకలి మీరు తీర్చాలి. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you. అందరూ చప్పట్లు కొట్టండి. ఇటు చూడండి. ఇటు చూడు చలమ్మ. అవి అడ్డలో నవీన్ అందరూ లేకపోతున్నారు.
అభి చూడు ఆడబెట్టు అభి ఆ కేక్ ఆడబెట్టు ఒకటి వీడియో తీస్తామని ఫోటోలు వీడియోలు ఉంది అందులో అమ్మక మీరే తీసుకోండి మెయిన్ కానీ